మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై పవిత్రతతో, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకుందును మెలకువతో, నీ సముఖములో సజీవ సాక్షినై మన ఆశీర్వాదాలు గొప్ప మందిరంగా భావించి అందరూ పాల్గొని దేవుని ఆశీర్వాదం పొందాలని
ఈ మధ్య సమయంలో మరి సుధాకర్ ప్రసాద్ మరి జ్ఞాపకం చేసుకుంటూ చక్కటి ప్రాంతాలు ఏర్పాటు చేసుకుంటారైనా ఆ కుటుంబాన్ని చెల్లిస్తున్నాను. మరి దాని గురించి మంచి ఆరోగ్యం నుంచి మరి ఎలాగైనా చెల్లిస్తున్నాను. అదేవిధంగా వారి కుమారు రమేష్ బాబు మరి రమేష్ మరి ఆశ్రయించి మరి మనుషుల ధైర్యం మా ప్రభుత్వం దేవుడి ధైర్యం కావలసినటువంటి ఆరోగ్య సంతోషాలు పెంచి మంచి ఆరోగ్య శక్తి వల్ల పెంచి మా ప్రభుత్వం వయసు తోడాలని ఎవరైనా ఇదేమన్నారంటే మీ యొక్క పశువుచి మా ప్రభుత్వం గురించి రెండవ ప్రార్థనలు మీరు గురించాలి ఈ యొక్క ప్రార్థనలు కూడా మన ప్రభు యేసు తీసుకున్నాను. వాళ్ళందరినీ ఆహ్వానించినారు. వారి ప్రేమతో ఆహ్వానిస్తూ వారి వాక్యం చదివి దావీదు సంకీర్తన 128 చదువుతుంది. ఆయన తోడైన మంచి వాళ్ళతో ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల అసాధ్యతను అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు వేరుగలదు. నీ లోపల నీ భార్య గురించి రాష్ట్రాలే నుండు. నీ భోజనపు మద్దతు నీ పిల్లలు యెహోవాను భయపడుతున్న కలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడను. సీయోనులో నుండి యెహోవాను ఆశీర్వదించును. చూచెదవు, నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానమును గాక. ఇద్దరితో యొక్క పాఠం సరైనది. దేవునికి స్తోత్రాలు. సుందరరావు సార్ గారికి, స్వామి గారికి మరియు వారి కుమారుడు రమేష్ బాబుకు, కోడలు ప్రవీణ్, మనందరి తరఫున శుభములు వారికి తెలియజేస్తున్నాను. రేచల్ గ్లోరీ 5/7/2025 CSFI చర్చిలో కానీ దేవుడు చక్కని నామకరణాన్ని వారికి ఆలోచన ఇచ్చి కానీ సఫలీకృతం చేసినారు. పేరు పెట్టడం అనేది ఎన్నో రీతిలో ఆలోచన చేస్తాం. యేసుకు మరియు మనకు యేసు అని పేరు పెట్టారు. యేసు జక్కయ్య 8 బిడ్డలకు యోహాను అని పేరు పెట్టండి అంటే దేవదూత ఏ పేరు చెప్తే ఆ పేరు పెట్టారు. మరి ఈనాడు మనకు మన యొక్క కళ్ళ పేరుతో పేరు పెట్టుకుంటారు. కొందరైతే రాజకీయ నాయకుల్లో గొప్ప పేరు ఆయన మారేడుగా పనిచేస్తాడు. అది తల్లిదండ్రులు వాళ్ళ కొడుకుని ఎత్తుకొచ్చినప్పుడు నేను పేరు ఏం పేరు పెట్టాలంటే విద్యార్థులు సార్ పేరు పెట్టండి. ఏమంటే అంత గొప్పవాడు కావాలని అనుకుంటున్నాను అంటే పేరు గొప్ప ఆ పేరు పెట్టింది. కాబట్టి ఎన్నో ఆలోచన గ్లోరీ ఆ మహిమ అనేది దేవదూతలు భూలోకానికి దిగి వచ్చే దేవుని మహిమ అంటే దేవదూతలు వచ్చి ఆ మహిమ ఎలాంటిదో పాట ద్వారా అనిపించిన యేసుప్రభు వారు మాటలతో మార్తా నీవు నమ్మినట్లయితే మహిమ ఏంటంటే
స్వప్నములు భవిష్యత్తులో ఏమి జరుగుతాయో ముందే దర్శనం ఉంటాయి, ప్రత్యక్ష కూడా కలిసి ఉంటాయి. అది యేసుప్రభువు వాటి ఒక మంచి పేరు అనేది మీకందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. రెండోది మనం చదువుకున్న వాక్య భాగంలో నీ లోగిట నీ భార్య 12 పిల్లలకైతే నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలి మొక్కగా ఉండాలి. ఒలి మొక్క పేరు ఏమిటంటే ద్రాక్షావరం. అది దేవుడి అంటే ద్రాక్షావరం, అది దేవుడికి ఇష్టమైన వనం అంటారు. ద్రాక్షావరం అనేది దేవుడికి ఇష్టమైనది ద్రాక్ష చెట్టు. ఎందుకనగా దాని కాడ సన్నలు ఉంటుంది, దాని తీగ సన్నలు ఉంటుంది, చక్కగా ఉండదు. కానీ దాని పలుకులు గుత్తులుగా వస్తాయి. చెట్టుగా దేవుడు ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పటికీ కూడా పొందిన వాళ్ళ కొడుకు కూడా అయితే వారి పిల్లలు మరి ఆ పెద్దవాళ్ళు అబ్బా చేయాలని తాత అవ్వాలన్నటువంటి వారు. అది దేవుడి. మూడవదిగా ఇజ్రాయేలు సమాధానం అంటే సమాధానం అంటే పిల్లలు ఎంతమందైనా ఎంత గొప్ప కుటుంబమైనా అన్ని విషయాలలో దేవుడు చేస్తాడు. ఆది కాండం 24 ముద్దుడుగా చూపు తగ్గిపోతుంది, శరీరం తగ్గిపోతుంది, వయస్సున్న మరణ దినాలు దగ్గరలో ఒక విషయంలో పిల్లలు ఒక విషయంలో కాదు. మన పొలంలో ఒక విషయము ఉంటే ఇంకొక విషయంలో వీలు కొట్టవచ్చు. ఇప్పుడు మనకు అర్థం కావాలంటే సబ్జెక్టు భాష కావాలంటే 100% వస్తాయి. 100% కావాలలో మనకు బయటి విషయాలు కానీ ఇంట్లో విషయాలు కానీ అన్ని విషయాల్లో మనకు దేవుడు తెలియచాడు. ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటే దీవెనలో మెండు ఒకటిగా యేసుని నమ్మినటువంటి వారు, యేసుని విశ్వాసం నుంచి నమ్మకం అనేది ఉంటే మెండుగా ఒకటి కూడా తక్కువ కాకుండా అన్ని విషయాలు అన్నింటిలో తెలియచేవాడు. అబ్రహాముకు బాల్యంలో కాకుండా, యవ్వన ప్రాయంలో కాకుండా, వృద్ధాపంలో అన్ని విషయాలు దేవుడు తెలుస్తాడు. తండ్రులు వారు మనకు కొంతమందికి కోరికలు ఉంటాయి, కొంతమందికి కోరికలు ఉంటాయి. బిడ్డల విషయంలో సొంత ఉండాలి. దేవుడి నమ్మకం, యేసుని విశ్వాసం ఉంచాలి. అన్ని ఇచ్చే దేవుడు ఆయన, అన్ని ఇచ్చే దేవుడు. అన్ని అంటే అన్ని విషయాలంటే ఏది కొనవలేకుండా అంటే బాల్యంలో ఉన్న ప్రేమ, యవ్వనంలో ఉన్న ప్రేమ, వృద్ధాపంలో ఉన్న ప్రేమ, వృద్ధులైన పోయిన ప్రేమ, చావు దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రేమ అనేది లేకుండా ప్రేమ. అందుకు నీకు తప్పు తప్పు మోపుతున్నాను. వాళ్ళు ఈలాగు ఆశ్రయించబడతారు. నీ చేతులు కష్టాలను పిలుస్తావు, నీ నోటి నీ వారిని కలచని ఆశవలు నీ పిల్లలను చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానం తృప్తి, పొరవలేని జీవితం, కొరతలేని జీవితం. అలాంటి జీవితాన్ని సుదర్శనానికి ఇచ్చిన నమ్మకం మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇంకో పొందబెట్టుకుంటే యేసును నమ్ముకొని అది విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే మన జీవితాలను దేవుడు దీవించి తన బిడ్డలుగా వర్ధిల్ల చేస్తాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించవలసిన కాక ఆనాడు అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా యావే దేవా ఈనాడు నాకు దేవుడు నీకు పూర్వాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో నీ బిడ్డలు ఏర్పాటు చేసిన ఈ స్థానాలు వారికి బహుమానం వారికి ఇచ్చినందుకై నీ
స్వీకరించారు. రాజ్యం శక్తి మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ సర్వాసం ఇక చేరమా